మంగళూరులో రౌడీ షీటర్ హత్య హై అలర్ట్ పరిస్థితులకు దారితీసింది. మంగళూరుకు చెందిన సుహాస్ శెట్టి అనే రౌడీ షీటర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు అడ్డగించి ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు అప్రమత్తమై మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే, మే 1వ తేదీన రాత్రి 8:30 సుహాస్ శెట్టి మరో 5 స్నేహితులతో కలిసి బాజ్పేయిలోని కిన్ని కమ్లా అనే ఒక ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలోనే 6 ప్రత్యర్థులు గల 2 కార్లు ఆయన్ను వెంబడించాయి. కొద్ది దూరం తర్వాత ఆ కారును అడ్డగించి కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సుహాస్ హత్యతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హత్యకు గురైన సుహాస్ శెట్టి హిందూ కార్యకర్త. గతంలో బజరంగ్ దళ్ గో సంరక్షణ విభాగంలో సభ్యుడిగా ఉన్నాడు. హిందూ కార్యక్రమాల్లో ఆయన కీలకంగా పాల్గొంటాడు. దీంతో ఆయన మరణం పైన పెద్ద ఎత్తున అనుమానాలు తలెత్తుతున్నాయి. 30 ఏళ్ల సుహాస్ శెట్టి 2022లో ఫాజిల్ హత్య కేసులో A1 నిందితుడుగా ఉన్నాడు. బీజేపీ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్యకు ప్రతీకారంగా సూరత్కల్ కు చెందిన ఫాజిల్ ను సుహాస్ హత్య చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొంతమంది సుహాస్ ను అంతమొందించేందుకే కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ బాజ్పేయిలో జరిగిన దాడిలో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన సుహాస్ ఈసారి తప్పించుకోలేకపోయాడు. సుహాస్ ను చంపుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. సుహాస్ హత్య జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫినిష్ అనే ఒక పోస్ట్ తో పాటు హత్య వీడియోను హంతకులు షేర్ చేశారు. నెక్స్ట్ వికెట్ కూడా త్వరలోనే పడబోతుంది అంటూ పోస్ట్ చేయడంతో మంగళూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే సుహాస్ శెట్టిపై మొత్తం 5 కేసులున్నాయి. బాజ్పేయి పోలీస్ స్టేషన్లో 3 కేసులు, బెల్తంగడి, సూరత్కల్ పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు నమోదయ్యి ఉన్నాయి. ఒక కేసులో కోర్టు దోషిగా నిర్ధారించగా 2 కేసుల్లో విచారణ జరుగుతుంది. మరో 2 కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇక సుహాస్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున బీజేపీ హిందూ కార్యకర్తలు వచ్చారు. ఆయన్ని తీసుకెళ్లిన ఆసుపత్రి బయట కూడా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో అధికారులు సెక్షన్ 163 కింద మంగళూరులో నిషేధాజ్ఞలు విధించారు. మే 2 నుంచి 4 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ಸಾರ್ವಜನಿಕರ ಗಮನಕ್ಕೆ ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಯಾವುದೇ ಅಹಿತಕರ ಘಟನೆಗಳು ನಡೆಯದಂತೆ ಮುಂಜಾಗ್ರತಾ ಕ್ರಮಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕ ಹಿತದೃಷ್ಟಿಯಿಂದ ಭಾರತೀಯ ನಾಗರಿಕ ಸುರಕ್ಷಾ ಸಂಹಿತೆ 2023ರ ಕಲಂ 163 ಅಡಿಯಲ್ಲಿ ಪ್ರದತ್ತವಾದ ಅಧಿಕಾರವನ್ನು ಚಲಾಯಿಸುತ್ತಾ ದಕ್ಷಿಣ ಕನ್ನಡ ಜಿಲ್ಲೆಯಾದ್ಯಂತ ನಿಷೇಧಾಜ್ಞೆಯನ್ನು ಹೊರಡಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಸಾರ್ವಜನಿಕ ಸಭೆ ಸಮಾರಂಭಗಳನ್ನು ನಡೆಸುವುದಾಗಲಿ ಅಥವಾ 5 ಅಥವಾ ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಜನರು ಗುಂಪು ಸೇರುವುದು, ಮೆರವಣಿಗೆ ಅಥವಾ ಸಭೆ ಸಮಾರಂಭ ಜರುಗಿಸುವುದನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಯಾವುದೇ ಶಸ್ತ್ರಗಳು, ದೊಣ್ಣೆಗಳು, ಕತ್ತಿಗಳು, ಗದೆಗಳು, ಬಂದೂಕುಗಳು, ಚಾಕುಗಳು, ಕೋಲುಗಳು ಅಥವಾ ಲಾಠಿಗಳನ್ನು ಅಥವಾ ದೈಹಿಕ ಹಿಂಸೆಯನ್ನುಂಟು ಮಾಡುವ ಇತರ ಯಾವುದೇ ವಸ್ತುಗಳನ್ನು ಒಯ್ಯುವುದನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಪಟಾಕಿಗಳನ್ನು ಸಿಡಿಸುವುದು, ಯಾವುದೇ ಕ್ಷಾರಕ ಪದಾರ್ಥ ಅಥವಾ ಸ್ಫೋಟಗಳನ್ನು ಒಯ್ಯುವುದನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗಿರುತ್ತದೆ. ಯಾವುದೇ ರೀತಿಯ ಪ್ರತಿಭಟನೆ, ವಿಜಯೋತ್ಸವ, ಸಾರ್ವಜನಿಕ ಮೆರವಣಿಗೆ, ಪ್ರತಿಭಟನೆ ಅಥವಾ ಜಾಥಾ, ಮುಷ್ಕರ, ರಸ್ತೆ ತಡೆ, ಸಾರ್ವಜನಿಕ ರಾಜಕೀಯ ಸಭೆ ಸಮಾರಂಭಗಳನ್ನು ನಡೆಸುವುದನ್ನು నిషేధించలాగిరుತ್ತದೆ. అయితే బెంగళూరు ఎంపీ పీసీ మోహన్ దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మంగళూరులో అనుమానిత జిహాదీ శక్తులు హిందూ కార్యకర్త సుహాస్ శెట్టిని దారుణంగా హత్య చేయడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి హేయమైన చర్యలు కర్ణాటకలో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు నిదర్శనమని ఆయన అన్నారు. రౌడీ షీటర్ మరణం కాస్త రాజకీయ యూటర్న్ తీసుకోవడంతో పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడ చూసినా పోలీసులు గస్తీ కాస్తున్నారు. హింసాత్మక ప్రదేశాలను గుర్తించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.